హలో స్టూడెంట్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనం లాస్ట్ లెక్చర్ 1లో యూనిట్ 1 డీసీ సర్క్యూట్స్ నుంచి ఇండిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్ అనే టాపిక్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఈ లెక్చర్ 2లో డిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాము. డిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్ని మనము కంట్రోల్డ్ ఎనర్జీ సోర్సెస్ అని కూడా అంటాము. అంటే డిపెండెంట్ ఎనర్జీ సోర్స్ అంటే ఎగ్జాంపుల్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాం అనుకోండి. డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ అనేది వేరే వోల్టేజ్ ఆర్ వేరే కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. డిపెండెంట్ కరెంట్ సోర్స్ తీసుకుంటే డిపెండెంట్ కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ అనేది సర్క్యూట్లో ఉన్నటువంటి వేరే వోల్టేజ్ ఆర్ వేరే కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. సో అందుకే వీటిని మనము కంట్రోల్డ్ సోర్సెస్ లేదా డిపెండెంట్ సోర్సెస్ అంటాము. అంటే వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ వాల్యూ వేరే కరెంట్ ఆర్ వేరే వోల్టేజ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి కంట్రోల్ సోర్సెస్ అంటాము. నెక్స్ట్ ఈ డిపెండెంట్ సోర్సెస్లో టైప్స్ ఒకసారి చూద్దామా. డిపెండెంట్ సోర్సెస్లో ఫస్ట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉంది, నెక్స్ట్ డిపెండెంట్ కరెంట్ సోర్సెస్ ఉంది. డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్లో 2 టైప్స్ ఆఫ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నది. ఒకటి వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, దాన్ని ఏమంటామంటే వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. అంటే వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ వాల్యూ వేరే వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది. కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటే వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ వాల్యూ కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. సో కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ లేదా కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ CCVS. నెక్స్ట్ డిపెండెంట్ కరెంట్ సోర్సెస్ అంటే కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ వాల్యూ వేరే కరెంట్ పైన లేదా వేరే వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది. కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ CDCS లేదా కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అంటే కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ వేరే కరెంట్ పైన డిపెండ్ అవుతే దాన్ని కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటాము. నెక్స్ట్ వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటే కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ వాల్యూ వేరే వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది. దాన్నే వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ VCCS అంటాము. ఫస్ట్ కరెంట్ సోర్స్తో స్టార్ట్ చేద్దాము. అది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఆర్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. దాంట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అంటే VCVS, వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ వాల్యూ అనేది వేరే వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది. సో వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. ఫస్ట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ లేదా వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ చూద్దాము. సో దీని మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ వాల్యూ అనేది వేరే వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది. ఈ VCVS ఉంది కదా, వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ లెటరు వోల్టేజ్, సెకండ్ ఏమనుకుంటున్నాను వోల్టేజ్ సోర్స్. అంటే సోర్స్ అనేది వోల్టేజ్ సోర్స్, ఆ వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ వాల్యూ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇంకో వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది. సో మనము ఈ వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ సర్క్యూట్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనము ఆ నేమ్ను 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. VCVSను 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఈ ఫస్ట్ ఏంటి, వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుందా లేదా కరెంట్ పైన డిపెండ్ అవుతుందా. సెకండ్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఆ సోర్స్ ఏంటి, వోల్టేజ్ సోర్సా కరెంట్ సోర్సా. ఫస్ట్ ఈ సెకండ్ పార్ట్ తీసుకుందాం. సెకండ్ పార్ట్ ఏముంది, మనకి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది. సో ఈ సెకండ్ టర్మినల్ అంటే రైట్ సైడ్ 2 టర్మినల్ డ్రా చేస్తున్నాను. వోల్టేజ్ సోర్స్ ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కాబట్టి డైమండ్ సింబల్ డ్రా చేస్తున్నాను. అండ్ ఇది ఏం సోర్స్, వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఏం పెడతాము, ప్లస్ మైనస్. కరెంట్ సోర్స్ అయితే యారో ఇండికేట్ చేస్తాము, వోల్టేజ్ సోర్స్ అయితే ప్లస్ మైనస్ పెడతాము అన్నట్టు. సో ఈ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ ఎంత, అవుట్పుట్ టర్మినల్ దగ్గర వోల్టేజ్ ఎంత, V2. వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ V2. ఓకే, సో సెకండ్ పార్ట్ ఏం ఇండికేట్ చేస్తుంది, అది ఏ టైప్ ఆఫ్ సోర్స్, వోల్టేజ్ సోర్సా కరెంట్ సోర్సా. సో ఇది వోల్టేజ్ సోర్స్ డ్రా చేశాను. అండ్ ఫస్ట్ పార్ట్ ఏంటి, వోల్టేజ్ను ఈ ఫస్ట్ సర్క్యూట్లో డ్రా చేయాలి. వోల్టేజ్ అంటే మనకు ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ ఉండదు. సో షార్ట్ సర్క్యూట్తో వోల్టేజ్ని రిప్రజెంట్ చేయలేము. సో వోల్టేజ్ రిప్రజెంట్ చేయాలంటే మనం ఓపెన్ సర్క్యూట్ డ్రా చేయాలి. సో అందుకే ఏం చేశాను, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ డ్రా చేస్తామన్నట్టు. సో ఇది ఫస్ట్ టెర్మినల్స్. మనం 2 పోర్ట్ నెట్వర్క్ అని ఉంటుంది. పోర్ట్ అంటే 2 టెర్మినల్స్. సో ఈ 2 టెర్మినల్స్ ఇన్పుట్ టెర్మినల్స్, అందుకే 1 అనుకుంటున్నాను. ఈ కరెంట్ I1, వోల్టేజ్ V1 అనుకుంటున్నాను. అవుట్పుట్ టెర్మినల్స్ను 2 అనుకుంటున్నాను. ఈ 2 టెర్మినల్స్ను 2 అనుకుంటున్నాను, అందుకే V2 అనుకుంటున్నాం అన్నట్టు. సో వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ V2 అనేది ఎవరిపైన డిపెండ్ అవుతుంది, ఇన్పుట్ వోల్టేజ్ V1 పైన డిపెండ్ అవుతుంది. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ఈ ఎంటైర్ థింగ్ ఏంటంటే సర్క్యూట్ డయాగ్రామ్. ఈ డాటెడ్ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే మనకు అవుట్పుట్ పోర్ట్ వోల్టేజ్
అవుట్పుట్ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ V2 అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇన్పుట్ వోల్టేజ్ V1 పైన డిపెండ్ అవుతుంది. సో V2 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎక్స్ ఇంటూ V1 అని రాస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V2/V1 అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ని ఏమంటామంటే వోల్టేజ్ గెయిన్ అంటాం. ఆ వోల్టేజ్ గెయిన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, గెయిన్ అంటే ఈ వోల్టేజ్ గెయిన్ అంటే ఏ సఫిక్స్ స్మాల్ వి అంటే V2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో ఏమని రాయాలి, ఏవి రాయాలి. సో మనం ఏమని రాస్తున్నాము, V2 ఈజ్ ఈక్వల్ టు ఏవి ఇంటూ V1 అని రాస్తున్నాం అన్నట్టు. అంటే వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ అనేది ఇన్పుట్ వోల్టేజ్ V1 పైన డిపెండ్ అవుతుంది. సో వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఇన్పుట్ వోల్టేజ్ కంట్రోల్ చేస్తున్నారు. అందుకే దీన్ని ఏమంటాము, వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. అందుకే ఇక్కడ చూడండి V2 వాల్యూ ఎంత రాసాము, ఏవి ఇంటూ V1 అని రాస్తాము అన్నట్టు. డయాగ్రామ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసామో మళ్ళీ ఒకసారి చెప్తాను. వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, ఫస్ట్ పార్ట్ ఏమో వోల్టేజ్, సెకండ్ పార్ట్ వోల్టేజ్ సోర్స్. రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ పార్ట్ డయాగ్రాము, ఇది సెకండ్ పార్ట్ డయాగ్రామ్ అనుకోండి. ఓకే, సో సెకండ్ పార్ట్ డయాగ్రామ్లో అది వోల్టేజ్ సోర్సా కరెంట్ సోర్సా రిప్రజెంట్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ అని ఉంది కాబట్టి వోల్టేజ్ సోర్స్ ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇట్లా డైమండ్ సింబల్ డ్రా చేయాలి, డైమండ్ రాంబస్. వోల్టేజ్ సోర్స్ కాబట్టి ప్లస్ మైనస్ పెట్టాలి, కరెంట్ సోర్స్ అయితే యారో పెడతాం అన్నట్టు. సో ఇది అవుట్పుట్ కాబట్టి 2 అనుకుంటున్నాము. వోల్టేజ్ని ఏమో V2 అంటాము, కరెంట్ ఏమంటామంటే మనము I2 అంటాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఈ ఫస్ట్ పార్ట్ వోల్టేజ్ కరెంటా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఏముంది, వోల్టేజ్ ఉంది. వోల్టేజ్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, మనము ఓపెన్ సర్క్యూట్తోనే రిప్రజెంట్ చేయాలి. అందుకే జస్ట్ ఇట్లా 2 టెర్మినల్ డ్రా చేసి ఇక్కడ I1 అనుకుంటున్నాము, ఈ 2 టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ని ఏమనుకుంటున్నాము, V1 అనుకుంటున్నాము. ఈ వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ వాల్యూ V2 వాల్యూ ఎవరిపైన డిపెండ్ అవుతుంది, ఈ V1 పైన డిపెండ్ అవుతుంది. అందుకే ఏం రాస్తున్నాము, V2 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ఇంటూ V1. ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, V2/V1. అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ని ఏమంటామంటే వోల్టేజ్ గెయిన్ అంటాము. అందుకే ఈ V2/V1 ఏమని రాశాను, ఏవి రాశాను. అది ఏమొచ్చింది, V2 ఈజ్ ఈక్వల్ AV/V1. సో ఈ V2 వాల్యూ ఇక్కడ ఏమని రాశాను, AV/V1. అంటే ఈ వోల్టేజ్ వాల్యూ అనేది V1 పైన డిపెండ్ అయింది కాబట్టి ఈ డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ఆర్ వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ ఏంటంటే, వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ వాల్యూ సర్క్యూట్లో వేరే కరెంట్ పైన డిపెండ్ అయింది. దాన్ని ఏమంటాము, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ CDVS ఆర్ కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ CCVS అంటాం అన్నట్టు. మళ్ళీ 2 పార్ట్స్గా డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఇదేంటి, కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద సమ్ అదర్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సో కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. సో ఫస్ట్ టర్మ్ ఏంటి మనకు కరెంట్, సెకండ్ టర్మ్ ఏంటి వోల్టేజ్ సోర్స్. అంటే బ్రాంచ్ 2 వోల్టేజ్ సోర్స్ అంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, ప్లస్ మైనస్. అండ్ బ్రాంచ్ 1 ఏంటి, కరెంటు ఓపెన్ సర్క్యూట్లో ఎగ్జిస్ట్ అవుతుందా, షార్ట్ సర్క్యూట్లో ఎగ్జిస్ట్ అవుతుందా, ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఉండదు. కరెంట్ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఏం రిప్రజెంట్ చేయాలి, షార్ట్ సర్క్యూట్ని రిప్రజెంట్ చేయాలి. ఇది బ్రాంచ్ 1 కరెంట్ ఎంత, I1. అండ్ బ్రాంచ్ 2 ఏంటి, వోల్టేజ్ సోర్స్ అంటే ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ప్లస్ మైనస్తో రిప్రజెంట్ చేయాలి. ఇది బ్రాంచ్ 2. సో ఇప్పుడు డయాగ్రామ్ ఒకసారి చూద్దాము. ఇది సర్క్యూట్ డయాగ్రాము, కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. సో బ్రాంచ్ 2లో ఏముంది మనకు, బ్రాంచ్ 2లో వోల్టేజ్ అంటే ప్లస్ మైనస్. వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ ఎవరిపైన డిపెండ్ అయింది, బ్రాంచ్ 1 యొక్క కరెంట్ పైన డిపెండ్ అయింది. కరెంట్ మనం ఎట్లా రిప్రజెంట్ చేసాం, ఇట్లా షార్ట్ సర్క్యూట్తో రిప్రజెంట్ చేసాం. ఇంతకుముందు వోల్టేజ్ని మనం ఓపెన్ సర్క్యూట్తో రిప్రజెంట్ చేసాం. ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్లో మనకు కరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ V2 వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏమని చెప్తున్నాం మనము, V2 వాల్యూ డిపెండ్స్ అపాన్ సమ్ ఎక్స్ ఇంటూ ఇన్పుట్ కరెంట్ I1. V2 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ఇంటూ I1. ఈ ఎక్స్ ఏంటో కనుక్కోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు V2/I1. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్. వోల్టేజ్ బై కరెంట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్. బట్ ఒకటి అవుట్పుట్ పోర్ట్ ఉంది, ఒకటి ఇన్పుట్ పోర్ట్, అందుకే ట్రాన్స్ఫర్ రెసిస్టెన్స్ అంటాం అన్నట్టు. దీన్ని RM అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ రెసిస్టెన్స్. సో V2 ఈజ్ ఈక్వల్ టు RM ఇంటూ I1. అంటే మీనింగ్ ఏంటి, వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ V2ను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, కరెంట్ కంట్రోల్ చేస్తుంది. సో I1 ఈజ్ గోయింగ్ టు కంట్రోల్ ద V2. సో దిస్ ఈజ్ కాల్డ్ కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. ఈ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి అర్థమైందా. సో
కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అంటున్నాం కదా. ఈ ఫస్ట్ పార్ట్ ఏంటి, కరెంట్, ఫస్ట్ బ్రాంచ్ కరెంట్, సెకండ్ బ్రాంచ్ ఏంటి, వోల్టేజ్ సోర్స్. సో సెకండ్ బ్రాంచ్ వోల్టేజ్ సోర్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేసాం, కరెంటుని ఇక్కడ రిప్రజెంట్ చేసాం షార్ట్ సర్క్యూట్తో. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ డిపెండెంట్ సోర్సెస్లో ఫస్ట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్, సెకండ్ డిపెండెంట్ కరెంట్ సోర్సెస్. సో డిపెండెంట్ కరెంట్ సోర్సెస్ లేదా కంట్రోల్డ్ కరెంట్ సోర్సెస్ అంటాం అన్నట్టు. కంట్రోల్డ్ కరెంట్ సోర్సెస్ అంటే ఏంటి, కరెంట్ సోర్స్ యొక్క కరెంటు వేరే వోల్టేజ్ లేదా వేరే కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్, సెకండ్ వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. సో ఫస్ట్ కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటే ఫస్ట్ పార్ట్ ఏంటి, కరెంట్. కరెంట్ అంటే మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము, షార్ట్ సర్క్యూట్. సెకండ్ పార్ట్ ఏంటి, కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ అంటే దేంతో రిప్రజెంట్ చేస్తాము, యారోతో రిప్రజెంట్ చేస్తాం. ఇది యారో అంటే కరెంట్ సోర్స్, ప్లస్ మైనస్ అంటే వోల్టేజ్ సోర్స్. సో బ్రాంచ్ 1 ఏమో కరెంట్, బ్రాంచ్ 2 ఏంటి మనకు కరెంట్ సోర్స్. సో బ్రాంచ్ 2 కరెంట్ I2 అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, బ్రాంచ్ 1 కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. సో I2 ఈజ్ ఈక్వల్ టు సమ్ x ఇంటూ I1 ఆర్ సమ్ k ఇంటూ I1. ఈ k వాల్యూ అనుకోవాలి. k ఈజ్ ఈక్వల్ ఏంటి, I2/I1, అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. సో అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే ఏంటి, గెయిన్ అంటాం అన్నట్టు. సో I2/I1 AI అంటే కరెంట్ గెయిన్. I2 ఈజ్ ఈక్వల్ టు AI ఇంటూ I1. I2 ఈజ్ ఈక్వల్ టు AI ఇంటూ I1 అంటే కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ వాల్యూ వేరే కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. దీన్ని కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటాము, ఆర్ కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అంటాము. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. దట్ మీన్స్ కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ వాల్యూ వేరే వోల్టేజ్ పైన డిపెండ్ అయింది. వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ వాల్యూ వేరే వోల్టేజ్ పైన డిపెండ్ అయింది. బ్రాంచ్ 1 ఏంటి మనకు వోల్టేజ్, బ్రాంచ్ 2 ఏంటి మనకు కరెంట్ సోర్స్. సో కరెంట్ సోర్స్ అంటే మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, యారోతో రిప్రజెంట్ చేస్తాం. వోల్టేజ్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఓపెన్ సర్క్యూట్తో రిప్రజెంట్ చేయాలి. వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అంటే బ్రాంచ్ 1 ఏమో వోల్టేజ్, బ్రాంచ్ 2 ఏమో కరెంట్. ఒకసారి ఇక్కడ చూడండి, వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్, బ్రాంచ్ 1 వోల్టేజ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఓపెన్ సర్క్యూట్. ఇక్కడ చూడండి ఓపెన్ సర్క్యూట్, ఆ ఓపెన్ సర్క్యూట్ యొక్క వోల్టేజ్ ఎంత, V1. నెక్స్ట్ బ్రాంచ్ 2 కరెంట్ సోర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనము, యారోతో రిప్రజెంట్ చేస్తాం. ఈ కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ వాల్యూ I2 ఈజ్ ఈక్వల్ టు సమ్ k ఇంటూ వోల్టేజ్ V1. ఈ k వాల్యూ ఏంటి, k ఈజ్ ఈక్వల్ టు I2/V1. I/V అంటే ఆపోజిట్ ఆఫ్ రెసిస్టెన్స్, V/I అంటే రెసిస్టెన్స్, I/V అంటే ఆపోజిట్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, కండక్టెన్స్. సో ఒకటి అవుట్పుట్ ఒకటి ఇన్పుట్ ఉంది కాబట్టి ట్రాన్స్ కండక్టెన్స్ అంటాం. కండక్టెన్స్ను Gతో రిప్రజెంట్ చేస్తున్నాను, ట్రాన్స్ కండక్టెన్స్ GMతో రిప్రజెంట్ చేస్తున్నాను. సో I2/V1 ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు ఎంత, GM. సో ఈ ప్లేస్లో ఏమొస్తుంది, I2 ఈజ్ ఈక్వల్ టు GM ఇంటూ V1. కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ వాల్యూ I2 ఈజ్ ఈక్వల్ టు GM ఇంటూ V1. కరెంట్ సోర్స్ కరెంట్ వాల్యూ డిపెండింగ్ అపాన్ సమ్ అదర్ వోల్టేజ్. ఇట్ ఈస్ కాల్డ్ వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ సోర్స్ కన్వర్షన్. అంటే వోల్టేజ్ సోర్స్ను కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేయడం, కరెంట్ సోర్స్ను వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేయడం చూద్దాం. అంటే మనం సర్క్యూట్స్ సాల్వ్ చేసేటప్పుడు, సర్క్యూట్స్ రెడ్యూస్ చేసేటప్పుడు మనకు ఒకవేళ ఆ ప్లేస్లో కరెంట్ సోర్స్ కాకుండా వోల్టేజ్ సోర్స్ ఉంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతాయి అనుకుంటే మనం కరెంట్ సోర్స్ను వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేస్తాం, లేదా వోల్టేజ్ సోర్స్ను కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. బట్ మనకు తెలుసు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సెస్లో, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్లో, సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, వోల్టేజ్ వాల్యూ ఇన్ సిరీస్ విత్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, కరెంట్ సోర్స్ కరెంట్ వాల్యూ ఇన్ ప్యారల్ విత్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనకు వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఇచ్చారు, వోల్టేజ్ సోర్స్ ఇచ్చారు.
ఈ వోల్టేజ్ సోర్స్ను మనము కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేయాలి. కరెంట్ సోర్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాము? ఫస్ట్ కరెంట్ సోర్స్ డ్రా చేసాము. ఇక్కడ ఏదైతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉందో అదే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇక్కడికి వస్తుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ డ్రా చేసాము. బట్ ఈ కరెంట్ వాల్యూ ఎంత? ఐ ఫార్ములా ఏంటి? V/R. ఈ V ప్లేస్లో ఈ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ వస్తుంది. సో VS అవుతుంది. R ప్లేస్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ RS వస్తుంది. VS/RS. అందుకే ఈ కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ వాల్యూ ఎంత? V/R. VS/RS. సో మనం ఏం చేసాము? వోల్టేజ్ సోర్స్ను కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేసాం. ఇక్కడ అయితే పొలారిటీస్ చూడండి ఒకసారి. ఇక్కడ పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్ కరెంట్ ఫ్లో అవుతుంది, అంటే కరెంట్ అప్వర్డ్స్. అందుకే ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఎట్లా ఇచ్చాం? మనం అప్వర్డ్స్ ఇచ్చాం. అలా కాకుండా సెకండ్ డయాగ్రామ్ చూడండి, పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్ కరెంట్ డైరెక్షన్ ఎట్లా ఉంది? డౌన్వర్డ్స్ ఉంది. అందుకే ఇక్కడ చూడండి కరెంట్ డైరెక్షన్ ఎలా ఇచ్చాము? డౌన్వర్డ్స్ ఇచ్చాం. కరెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? V/R. V అంటే VS బై R అంటే RS. VS/RS. ఇక్కడ ఏ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉందో అదే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇక్కడ ఏమొస్తుంది? ప్యారల్గా వస్తుంది. ఎందుకంటే కరెంట్ డివిజన్ను మనం ప్యారల్ కనెక్షన్తో చూపిస్తాం. ఇక్కడ వస్తున్నటువంటి కరెంటు కొద్దిగా దీంట్లోకి వెళ్తుంది, కొద్దిగా లోడ్కి వెళ్తుందని చూపించడానికి ప్యారల్గా పెడుతున్నాం అన్నట్టు. వోల్టేజ్ సోర్స్లో ఉన్నటువంటి వోల్టేజ్ వాల్యూ ఇక్కడ లోడ్ కనెక్ట్ చేస్తే కొద్దిగా వోల్టేజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్లో డ్రాప్ అవుతుందని చూపించడానికి సిరీస్ కనెక్షన్ చూపిస్తాం. నెక్స్ట్ కరెంట్ సోర్స్ను వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇది కరెంట్ సోర్స్ ఇచ్చారు, మనకు వోల్టేజ్ సోర్స్ డ్రా చేయాలి. సో యారో డైరెక్షన్ అప్వర్డ్స్ ఉంది, అందుకే పాజిటివ్ పైన టర్మినల్, కింద నెగిటివ్ టర్మినల్ పెట్టాము. సో వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ V వాల్యూ కావాలి. V ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ ద ఫార్ములా? I/R. I అంటే ఇక్కడ ఎంత ఉంది మనకు? IS ఉంది. సో IS వచ్చింది. R అంటే ఎంత ఉంది? ఇక్కడ RS ఉంది. RS వచ్చింది. అంటే వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ IS/RS. ఇక్కడ ఏదైతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉందో అదే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇక్కడ ఎట్లా వచ్చింది? మనకు సిరీస్లో వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ కన్వర్షన్ ఆఫ్ కరెంట్ సోర్స్ ఇంటూ వోల్టేజ్ సోర్స్. ఇక్కడ చూసుకోండి, యారో డైరెక్షన్ అప్వర్డ్స్ ఉంది కాబట్టి పాజిటివ్ టర్మినల్ పైన వచ్చింది, కింద నెగిటివ్ టర్మినల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కరెంట్ సోర్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వోల్టేజ్ సోర్స్. యారో డైరెక్షన్ ఈజ్ డౌన్వర్డ్స్. సో పాజిటివ్ టర్మినల్ డౌన్వర్డ్స్, నెగిటివ్ టర్మినల్ అప్వర్డ్స్. వాట్ ఎవర్ రెసిస్టెన్స్ ఇక్కడ ఏదైతే ఉందో అదే రెసిస్టెన్స్ ఇక్కడ వచ్చింది. ఈ వోల్టేజ్ వాల్యూ ఎంత? V ఈజ్ ఈక్వల్ I/R. I అంటే IS, R అంటే RS. I/R, IS/RS. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి, ట్రాన్స్ఫార్మ్ ఆర్ కన్వర్ట్ ఏ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ 20 volts. సో వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ వాల్యూ ఎంత ఇచ్చారు? 20 volts ఇచ్చారు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 5 ohm ఇచ్చారు. అంటే VS ఈజ్ ఈక్వల్ టు 20 volts, RS ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? మనకు 5 ohm ఇచ్చారు. సో వోల్టేజ్ సోర్స్ ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి? కరెంట్ సోర్స్ కనుక్కోవాలి. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? I ఈజ్ ఈక్వల్ టు V/R. VS/RS. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 20/5. దట్ ఈజ్ ఈక్వల్ హౌ మెనీ ఆంపియర్స్? 4 amperes. 4 ampere ఆఫ్ కరెంట్ ఇన్ ప్యారల్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 5 ohm. అందుకే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 5 ohm డ్రా చేశారు. పొలారిటీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి బై డిఫాల్ట్ ఏం చేసాం? మనము కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ తీసుకున్నాం అన్నట్టు. సో ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ కరెంట్ సోర్స్ ఇచ్చారు, వోల్టేజ్ సోర్స్ కనుక్కోవాలి. కరెంట్ సోర్స్ ఎంత ఇచ్చారు నాన్న? IS ఈజ్ ఈక్వల్ టు 50 amps. RS ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? 10. సో వోల్టేజ్ ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IS/RS. సో 50 × 10 దట్ ఈస్ హౌ మచ్? 500. సో డౌన్వర్డ్స్ ఉంది కరెంట్ డైరెక్షన్. సో డౌన్వర్డ్స్ ఉంటే డౌన్లో ప్లస్ పాజిటివ్ టర్మినల్, అప్లో నెగిటివ్ టర్మినల్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇక్కడ ప్యారల్లో ఉంది. వోల్టేజ్ సోర్స్లో ఎలా పెట్టాలి? మనము సిరీస్లో పెట్టాలి. దిస్ ఈజ్ కాల్డ్ కన్వర్టింగ్ కరెంట్ సోర్స్ ఇంటూ కరెంట్ సోర్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వోల్టేజ్ సోర్స్. సో ఇప్పటి వరకు మనము లెక్చర్ 1లో ఇండిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్ గురించి డిస్కస్ చేసాము. లెక్చర్ 2లో డిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్ గురించి డిస్కస్ చేసాము. సో ఈ ఇండిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్, డిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్, ఈ ఎనర్జీ సోర్సెస్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడిగారు, మోడల్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. డెఫినేషన్, వాటి సర్క్యూట్, VI క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలి. ఎక్స్ప్లెయిన్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్, వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిపెండెంట్ కరెంట్ సోర్సెస్, కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఆర్ ద ఇండిపెండెంట్ సోర్సెస్?
ఇండిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్లో ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సెస్, ఐడియల్ కరెంట్ సోర్సెస్, ప్రాక్టికల్ కరెంట్ సోర్సెస్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి. రైట్ ఈ షార్ట్ నోట్స్ ఆన్ వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్, ఐడియల్ ప్రాక్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఈజ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ డెఫినేషను, దాని డయాగ్రాము, విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్. సో డిఫరెన్సెస్ ఏంటి, ఇండిపెండెంట్కు డిపెండెంట్ సోర్సెస్కు డిఫరెన్సెస్ ఏంటి, వాటి డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, కన్వర్టింగ్ వోల్టేజ్ సోర్స్ ఇంటూ కరెంట్ సోర్స్ అండ్ కన్వర్టింగ్ కరెంట్ సోర్స్ ఇంటూ వోల్టేజ్ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ మోడల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్, డిఫైన్ డిపెండెంట్ సోర్సెస్, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, డిపెండెంట్ కరెంట్ సోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిస్టింగ్విష్ బిట్వీన్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, సో డిఫరెన్సెస్ రాయాలి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సోర్సెస్, ఇండిపెండెంట్ సోర్సెస్, డిపెండెంట్ సోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీస్ ఆర్ ద మోడల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనర్జీ సోర్సెస్ టాపిక్. థ్యాంక్ యూ. సో ఈ లెక్చర్ 2లో మనకు డిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్ గురించి కంప్లీట్ చేసాము, మోడల్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూసాము. నెక్స్ట్ లెక్చర్ 3లో మనము కిర్చాఫ్స్ లాస్, కేసీఎల్, కేవీఎల్ గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.